మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ప్రకృతి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఆ సమయంలో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు జరగవచ్చని కొంతమంది అంటున్నారు పండితులు. నిజంగా ఏదైనా జరిగే అవకాశం ఉందా? ఈ బ్లడ్ మూన్ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? అసలు ఈ బ్లడ్ మూన్కి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఈ బ్లడ్ మూన్ వల్ల నిజంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయా? సంభవించినటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో ఇది ఒక భాగంగా చూస్తున్నారు కొంతమంది పండితులు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది ఈ విషయంలో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు నేను చదువుతాను, డిస్కస్ చేద్దాం ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లడ్ మూన్ చాలా దేశాల్లోని ప్రజలు మానసికంగా ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. ఆ సమయంలో మనుషుల్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండొచ్చు, లేదంటే చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంకా స్ట్రాంగ్గా అవ్వచ్చు. ఇలాంటి అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు పండితులు. ఈ నేపథ్యంలో ఏది నమ్మాలి? ఇంకా కొన్ని మతాల ప్రకారం, కొన్ని గ్రంథాల ప్రకారం ఇది ఇంకా బ్యాడ్ సైన్, ఆ సమయంలో ఏదైనా జరగవచ్చు అనేటువంటి అభిప్రాయాలు కొన్ని. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగే అవకాశం ఉంది? కొంతమంది ఏమో ఏవో ప్రకృతి వైపరీత్యాలు వస్తాయంటున్నారు, కొంతమంది ఏమో మనుషుల మీద సైకలాజికల్గా ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు, కొంతమంది ఏమో నెగిటివ్ సైన్ ఇది అంటున్నారు, కొంతమంది నెగిటివ్ ఎనర్జీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఆ సమయంలో, నెగిటివ్ ఇవి సైన్స్ ఎక్కువగా కనిపిస్తాయని కొంతమంది అంటున్నారు. మానసికంగా మనుషుల మీద చాలా ప్రభావం చూపిస్తుందని మరికొంతమంది అంటున్నారు. బట్ యాజ్ పర్ మోడర్న్ సైన్స్ దెర్ విల్ బి నో ఎఫెక్ట్. మోడర్న్ సైన్స్ ప్రకారం కేవలం భూమి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతిని చంద్రుడి మీద పడకుండా ఆపడం వల్ల, చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి రావడం వల్ల, మన భూమి షాడో చంద్రుడిని కవర్ చేయడం వల్ల, ఆ లైట్ డైరెక్ట్గా వెళ్ళి పడే అవకాశం లేకపోవడం వల్ల బ్లూ లైట్ అంతా ఫిల్టర్ అయిపోయి ఓన్లీ మిగతా రేస్ మాత్రం అక్కడికి రీచ్ అవుతాయి. కాబట్టి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కొంత లైట్ కూడా అక్కడికి రీచ్ అవుతుంది. కాబట్టి అంటే చంద్రుడి సైజుతో పోల్చుకుంటే భూమి సైజ్ చిన్నగా ఉంటుంది, మూన్ సైజ్ ఇంకా చిన్నగా ఉంటుంది. సో కొంతవరకు లైట్ని ఫిల్టర్ చేయగలిగినప్పటికీ కూడా ఈ సైడ్స్ నుంచి వెళ్ళేటువంటి ఈ లైట్ రేస్ని పూర్తిగా ఆపలేదు భూమి. దానివల్ల బ్లూ లైట్ ఫిల్టర్ అయిపోవడం వల్ల ఇలా కాపర్ రెడ్ కనిపిస్తుంది. అది ఫుల్ బ్లడ్ కలర్ కాదు, కాపర్ రెడ్, అంటే మనకి రాగి రంగు ఎరుపు రంగు మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్లో కనిపిస్తుంది అనేది కొంతమంది సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట. బట్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్స్ గోనా లుక్ అనేది మనకు తెలియదు. అదిగో అక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది, మన స్క్రీన్ మీద చూడొచ్చు. కింద కాపర్ రెడ్ కనిపిస్తుంది కదా, అదే కలర్లో చంద్రుడు కనిపించబోతున్నాడు అని సైంటిస్టులు చెప్తున్నారు. బట్ కొంతమంది ఏమో లేదు, పూర్తిగా ఎర్రగా మారబోతుంది, స్క్రీన్లో మీకు పైన చూస్తున్నారు, పైన విజువల్లో అలా కనిపించబోతుంది అని మరికొంతమంది అంటున్నారు. దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మనం చూస్తున్నాం పూర్తిగా ఎప్పుడైతే భూమి చంద్రుడిని కవర్ చేస్తుందో అప్పుడు ఆ లైట్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయి రిఫ్లెక్ట్ అవ్వడానికి చంద్రుడి మీద పూర్తి స్థాయి లైట్ లేకపోవడం వల్ల ఇలా మనకి కవర్ అయిపోతుంది అంటున్నారు. ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది, మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. లైట్ పడ్డ చోట తెల్లగా ఉంటుంది, లైట్ పడకుండా భూమి షాడో కవర్ చేసిన చోట మీరు చూడొచ్చు ఇట్స్ ఎ కాపర్ రెడ్. సో దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్స్ గోయింగ్ టు లుక్. ఇలా కనిపించబోతున్నాడు చంద్రుడు అనేది సైన్స్ చెప్తోంది. కానీ కొంతమంది ఎర్రగా ఉండబోతుంది, కొంతమంది ఏమో పింక్గా ఉండబోతుంది. ఇంత ఎర్రగా వచ్చిందంటే ఇదేదో నెగిటివ్ సైన్. కొంతమంది ఏమో దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, కొంతమంది ఏమో మనుషుల మీద మానసికంగా ఎఫెక్ట్ కనపడుతుంది. ఇలా రకరకాల అభిప్రాయాలు మనం చూస్తున్నాం. మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. మనం ఒకసారి కామెంట్స్ కూడా చదువుదాం. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, దీనివల్ల నెగిటివ్ సైన్ కనిపించే అవకాశం ఉంది అని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? రకరకాల గ్రంథాల్లో రకరకాల చంద్రుడి గురించి ముఖ్యంగా రకరకాల అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గురించే హిందూ పురాణాల్లో ఉన్నటువంటి కథలు కూడా మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. రాహుకేతువులు వస్తారు, వీళ్ళని మింగేస్తారు. ఒక పాములు అనే రాహుకేతువులు వస్తారు, వాళ్ళు పాముల రూపంలో ఉంటారు, ఆ పాములు వచ్చి వీళ్ళని మింగేస్తారు, ఆ సమయంలో కనిపించకుండా పోతారు. ఇలా ఏవో ఉన్నాయి. ఆ కొంత సమయం చాలా డేంజర్, చూడకూడదు పైకి ఆకాశంలోకి.
దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. సైంటిఫిక్గా కూడా ఆ సమయంలో మనం చూస్తూ ఉంటాం సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయాల్లో. కానీ ఇలాంటి ఒక ప్రాపర్ లూనార్ ఎక్లిప్స్ సందర్భంలో ఏం జరుగుతుంది? మరి సూర్యుడిని చూడకూడదు అంటారు. సూర్యగ్రహణం సమయంలోనూ అలాంటి సందర్భాల్లో సూర్యుడిని చూడకూడదు అంటుంటారు. సైంటిఫిక్గా కొంత ఏదో ఎఫెక్ట్ యూవీ రేస్ ప్రాపర్గా ఫిల్టర్ అవ్వవు కాబట్టి కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందనో లేదంటే రకరకాలు ఉన్నాయి. కానీ కొంతమంది హిందూ శాస్త్రాలు చదువుతున్న వాళ్ళు ఇంకేదేదో చెప్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ విమెన్స్ చూడడం వల్ల పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందని, వాళ్ళు ఫిజికల్గా సరిగా పుట్టదని, మానసికంగా వాళ్ళకి సమస్యలు వస్తాయని, లేదంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీస్ చాలా స్ప్రెడ్ అవుతుంటాయని, అంటే ఇంకా కొంతమంది చెప్పే ప్రకారం ఏదో దయ్యాలు తిరుగుతూ ఉంటాయి, అవి చాలా శక్తివంతంగా ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి, ఇలా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ఈ బ్లడ్ మూన్కి సంబంధించి కూడా రకరకాల అభిప్రాయాలు మనం చూస్తున్నాం. సో ఈ ఓవరాల్గా బ్లడ్ మూన్ మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఎంతోమంది భయపడుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమీ లేదు అని చెప్తున్న సైంటిస్టులు కూడా ఉన్నారు. మరి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఈజ్ ఇట్ ఎ నెగిటివ్ సైన్, లేదంటే సైంటిఫిక్గా ఇదేం పెద్ద కొత్త విషయం కాదా? ఎంతమంది ఆతృతగా ఉన్నారు దీన్ని చూడడానికి? ఇలాంటి ఒక బ్లడ్ మూన్ కొన్ని వందల సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే జరిగేటువంటి ఒక అద్భుతం అంటూ సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇలాంటి బ్లడ్ మూన్ని చూడడానికి మరి ఎంతమంది ఆతృతగా ఉన్నారు? మీరు ఎలా చూడబోతున్నారు? నార్మల్గా ఐస్తో కంటే కూడా ఈ టెలిస్కోప్స్తో వాటితో చూడడం వల్ల ఇంకా చాలా ఎఫెక్టివ్గా చూడొచ్చు అని కొంతమంది అంటున్నారు. సో మీకు అలాంటి అవకాశం ఉందా? ఎంతమంది ఎగ్జైటింగ్గా ఉన్నారు? మీ నమ్మకం ఎలా ఉంది ఈ విషయంలో? మీరు సైన్స్ని నమ్ముతారా, బాబాల్ని, లేదంటే కొంతమంది చెప్తున్నారు ఏవో జరగబోతున్నాయని వాళ్ళని నమ్ముతారా? ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. ఇవాళ బ్లడ్ మూన్ కనిపించబోతోంది. రక్తపు రంగులో పూర్తిగా చంద్రుడు ఎర్రగా కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు అలాంటి ఒక వ్యూని చూడడానికి, అలాంటి ఒక సందర్భాన్ని చూడడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల సమయంలో ఆకాశంలో ఈ బ్లడ్ మూన్ కనిపించబోతోంది. బ్లడ్ మూన్ వల్ల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని కొంతమంది అంటున్నారు. బ్లడ్ మూన్ను డైరెక్ట్గా చూస్తే ఏదో జరుగుతుందని మరికొంతమంది అంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, లక్నో, చండీగఢ్, కోల్కతా, పూణే ప్రాంతాల వారికి ఈ బ్లడ్ మూన్ కనిపించబోతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాల్లో కూడా బ్లడ్ మూన్ కనిపించబోతోంది. బ్లడ్ మూన్తో పాటుగా నేడు సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ఈ చంద్రగ్రహణం ప్రారంభమవబోతుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 22 నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తి స్థాయిలో ఉండబోతోంది. రేపు తెల్లవారుజామున 2 గంటల 25 నిమిషాల వరకు గ్రహణం ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గంటల పాటు ఆలయాలు కూడా మూసివేయబోతున్నారు. ఇప్పుడు ఈ బ్లడ్ మూన్కి సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది అనే దానికి సైన్స్ ఒక రకమైన సమాధానం చెప్తుంది. మరోవైపు కొంతమంది పండితులు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలకు ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు. బ్లడ్ మూన్ని, ఈ రక్త చంద్రుడు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద దుశ్శకునం, ఇది అపశకునం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ఈ మధ్యకాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాలు, విపరీత పరిణామాలన్నీ, వాటన్నిటికీ ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు. మున్ముందు ఇంకా ఏదో జరగబోతున్నాయి, ఇది ఒక అపశకునం అని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఈ మధ్యకాలంలో వరదలు వస్తున్నాయి, వర్షాలు భారీగా, క్లౌడ్ బర్స్ట్లు మనం చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో సునామీలు, భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడ్డాలు, ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోవడాలు మనం చూస్తున్నాం. వీటన్నిటికీ ఈ బ్లడ్ మూన్కి ఏదో సంబంధం ఉంది అని కొంతమంది అంటున్నారు.
అలాగే చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, చంద్రగ్రహణం లేదంటే గ్రహాల కదలికలు మనిషి మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపిస్తుంటాయి అని. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి ఈ బ్లడ్ మూన్ ఆర్ రెడ్ మూన్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది, ఆ సమయంలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ప్రకృతి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆ సమయంలో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు జరగవచ్చని కొంతమంది అంటున్నారు పండితులు. నిజంగా ఏదైనా జరిగే అవకాశం ఉందా?